అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. సొంతూళ్ళకు పోతున్నారు పట్నమోళ్ళు, కార్లతోనే నిండిపోయినాయి రోడ్లు. చైనా మాంజా ఎంత డేంజరో చూయించుండ్రు పోలీసులు, దయచేసి దాన్ని వాడకుండ్రి జనాలు. 16 ఏళ్ల కింద ఆర్డర్ చేసిండ్రు ఫోన్లు, ఇప్పుడు డెలివరీ చేసిండ్రంట వాళ్ళు. లిఫ్ట్ లో ఇరుక్కున్నది చిన్నారి చెయ్యి, ఇంత దూరం తెచ్చింది అమ్మ ఫోన్ కు బానిసయ్యి. పండుగ లీవ్ కోసం పాటలు పడుతున్న రాజేష్. అరే ఇన్స్టాలో నీ కోసం ఒక ఫ్యాన్ పేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావా? నేను అట్లాంటి నన్ను కాకాబడుతున్నా అంటావా? పండుగలు వచ్చినాయి అంటే చాలు పట్నంలో ఉండేటోళ్ళంతా పల్లె బాట పడతారు. అందులో మళ్ళా సంక్రాంతి పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందు నుంచే బయలుదేరుతుంటారు. ఇక ఇప్పుడు పండుగ మరి దగ్గరలోనే ఉన్నది కాబట్టి ఒకలేనికొకరు లైన్ కడితే రోడ్లన్నీ నిండిపోతున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇసుకేస్తే రాలనన్ని కార్లు, రోడ్డు మొత్తం ఈ కార్లతోనే నిండిపోయింది. ఒకదానికొకటి పోవుడు తప్పితే సైడ్ నుంచి పోవుడు సాధ్యమే అయ్యేటట్టు లేదు. ఒక్కసారి డ్రోన్ షాట్స్ చూస్తే ఇంకా షాక్ అవుతారు. అమ్మో గన్ని కార్లా అనుకుంటున్నారా? దీన్ని బట్టి లెక్కేయండ్రులా. ఇక హైదరాబాద్ నుంచి ఎంతమంది పండుగ కోసం సొంతూళ్ళకు పోతున్నారో. వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్ హైవే, ఇటు రామగుండం హైవే, ఏ రోడ్డు చూసినా ప్రయాణికుల వాహనాలతో నిండిపోయినాయి. టోల్ గేట్ల దగ్గర జర్రంత మెల్లగా కదులుతున్నాయి. డైలీ ఒక 35,000 వరకు పోయే వెహికల్స్ ఈసారి ఎట్ ఏ టైం 80,000-90,000 దాకా పర్ డే పోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వాహనదారులు ఒక 2 నిమిషాలు లేట్ అయినా సరే క్షేమంగా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సొంతంగా కార్లు ఉన్నోళ్ళు కార్లలో పోతుంటే సొంత వెహికల్ లేనోళ్ళు బస్సుల కోసం చూస్తున్నారు. దీంతో బస్ స్టాండ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. అటు రైల్వే స్టేషన్లలో కూడా ఇదే కథ. మరి రోడ్ల మీద ఇన్ని వెహికల్స్ పోతున్నాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటోళ్ళు జర మెల్లగా పోండ్రి, పండుగను అందరూ సంతోషంగా జరుపుకొని ఉండ్రి, సరేనా? వార్త లేకుండా తప్పించుకుంటున్నాడు ఈ నడుమ మన రాజేషు. ఇవాళ అసలు ఇడిసేదే లేదు. ఏడున్నాడో చూద్దాం పాండ్రి. ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామ, సంక్రాంతి పండక్కినే ఊరెళ్ళిపోతా మామ. ఆగో బ్యాగ్ వేసుకొని ఏటో బయలుదేరిండు బాబు. ఓ దొరా. హే వాణి, ఇన్సైడ్ మీ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ తెలుసా? దేనికో? నీ మీద ఒక పాట రాసిన, వింటావా? నా మీదనా? అవును. వానమ్మ 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 వార్తలు చెప్పటంలో నువ్వే రానమ్మ, వానమ్మ వానమ్మ వానమ్మ. ఎట్లున్నది? బాగున్నదా? యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. అయితే నీ గురించి ఒక కవిత రాసిన, అది చెప్తా విను ఎట్లున్నదో. నా గురించా? ఎస్. వాణి వాణి నీ గొంతు సంగీతపు బాణి, హిందీలో నీళ్ళనంటారు పాని, మా ఇంట్లో ఉంది కూరొండుకునే భగోని. ఆపుతావైగా నీ సోదిని, అసలేంది నీ కహాని? అసలు నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నావని, నేను నీకు పెద్ద ఫ్యాన్ ని తెలుసా? చాల్తీ సక్కదనం గాని దేనికింత కాకపడుతున్నావు చెప్పు. అరే ఇన్స్టాలో నీ కోసం ఒక ఫ్యాన్ పేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావా? నేను అట్లాంటి నన్ను కాకపడుతున్నా అంటావా? నాకే ఫాలోవర్స్ లేరు, ఇంకా ఫ్యాన్ పేజ్ ఒకటా? నీకు ఫాలోవర్లు కావాలి అంతే కదా, నేను తెప్పిస్తా. సంక్రాంతి అయిపోయేలోపు 500 మంది పెరుగుతారు, చూసుకో. ఎట్లా? నేను ఫాలో కొట్టిస్తా కదా ఊర్లో అందరితోటి. అర్థమైంది. ఊరికి పోయేటందుకు లీవ్ కోసం పడే కథలు అన్నట్టు ఇవన్నీ, కానీ అయినా కూడా లీవ్ ఇచ్చేదైతే లేదు. వాణి వాణి నీ పీకకు జుట్టాలే ఓని, అద్దంలో చూసుకున్నవా నీ సింపిరి జుట్టుని దయ్యమ్మ వాణి. నువ్వు ఏమన్నా అనుకో, లీవ్ ఇచ్చేదైతే లేనే లేదు. అందరు పోతే పని ఎట్లయితుంది ఈడ? అరే సంక్రాంతి అంటే ఎంత పెద్ద పండుగ. ఊరికి పోవాలి, పతంగులు ఎగిరేయాలి, అప్పాలు తినాలి, దావతులు చేసుకోవాలి, దోస్తులతోటి పందాలు కాయాలి, ఎంత కథ ఉంటుంది. ఊరికి పోవద్దంటే ఎట్లా చెప్పు? అయినా ఇంకా టైం ఉన్నది కదా పండుగకు, ఇప్పుడే పోయి ఏం చేస్తావు? ఇప్పటికే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు పబ్లిక్ తోటి జిబా అంటున్నాయి. టికెట్లు దొరకలేవు తెలుసా? ఇంకా లేట్ అయింది అనుకో, నువ్వు పంపినా కూడా పోకుండా అవుతుంది. నేను అదే కదా చెప్తున్నది, పోవులు లేదని. నువ్వు అట్లా అనకు అని ప్లీజ్. పండుగకి ఇంటికి పోకపోతే పానం అంతా అటే ఉంటది. ఇక్కడ ఉన్న చక్కగా పని చేయలేను. ఇప్పుడు ఏదో చేసినట్టు పెద్ద అవ్వ పెట్టదు అడక్క తినానియదని నువ్వు ఎట్లా పోవు? నన్ను కూడా పోవద్దంటే ఎట్లా చెప్పు? గయ్యాలదానా? నేను గయ్యాలదాన్నా? సరేలే పోదు తీయ అందాం అనుకున్నా, ఇంతల్నే గయ్యాలన్నావు కదా. చలో, పోయేదేం లేదు, లీవ్ లేదు, నడువిగా చక్కగా. అబ్బబ్బబ్బ అట్లా అనకు అని ప్లీజ్ ప్లీజ్. సారీ. కావాలంటే నేను వచ్చేటప్పుడు పాలకాయలు, కజ్జికాయలు, మనుబులు అన్ని స్వీట్లు పట్టుకొస్తా నీకోసం, సరేనా? స్వీట్ల పేర్లు చెప్పి ఊరిస్తున్నావు కాబట్టి సరే పోదులే. ఎస్.
సంబరం కొంచెం ఆపుకో. పొమ్మన్నది ఇప్పుడు కాదు, పండుగ ముందు రోజు. సర్లే, అయినా నేను అప్పటికి టికెట్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు అడిగితేనే నువ్వు అప్పటికి పోమంటావని నాకు తెలుసు. నేను ఊరికి పోతలేను, బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వస్తున్నా అంతే. అట్లుంటది మన తోటి. అమ్మని, నువ్వైతే స్వీట్లు పట్టుక రాకపోవాలే, అప్పుడు చెప్తా నీ సంగతి. జీతము కట్ చేసి పడేస్తా. సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి చాలా మంది గాలి పటాలు ఎగరేస్తుంటారు సంబరం కొద్దీ. అయితే చైనా నుంచి తెప్పించిన మాంజాలను వాడొద్దు అని పోలీసులు దినాం చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పుడేంది, ఆ మాంజా ఎంత డేంజరో, ఇప్పటికే ఎంతమంది ప్రాణాలు తీసిందో మనం చూడలేదా అనుల్లా. అది గిట్ల కోసిందంటే కత్తితో కోసిన దానికంటే ఎక్కువ తెగుతుంది. ఇంకో ఇదే ముచ్చటను గీ పోలీస్ సారు కళ్ళకు గట్టినట్టు చూయించుండుల్లా. చూసిన రానుల్లా దోసకాయ 2 ముక్కలుగా ఎట్లా తెగిపడ్డదో ఈ లెక్కన చూస్తే ఆ మాయదారి మాంజా దారం ఎంత షార్ప్గా ఉంటుందో ఆలోచించుండ్రి. అందుకే గొంతు కోసినప్పుడు కత్తితో కోసిన దానికంటే ఎక్కువ తెగుతుంది. ఒక్కొక్కరికైతే 20 కుట్లు పడ్డాయి పాపం. అందుకే ఈ మాంజా వాడొద్దు అని పోలీసులు చెప్పేది. పోలీసారు కూడా బరాబర్ అడిగిండు. అంతే కదా మరి, పతంగి ఎగిరేసేటప్పుడు ఏలు తెగుతుందని ఏలుకు టేపు చుట్టుకుంటారు. మరి అదే దారం ఎవరికన్నా కోస్తే వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచన ఉండద్దా అనుల్లా. అందుకే మలక్పేట పోలీసులు ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. వీళ్ళే కాదు, మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తూనే ఉన్నారు. అయినా కూడా కొందరు వినకుండా చైనాను దొంగ సాట్న అమ్ముతున్నారు. కొన్నోళ్ళు కూడా ఎగిరేస్తే ఉప్పల్ల సాయివర్ధన్ అనే అన్న బండి మీద పోయేటప్పుడు చైనా మాంజా కోసుకుపోయి మస్తు గాయమైంది. మొన్న జగిత్యాలలో కూడా ఒక చిన్నోనికి గిట్లనే మాంజా కోస్తే మస్తు కుట్లు పడ్డాయి. చూస్తున్నారు కదా నుల్లా, ఈ మాంజాతోని ఎంత డేంజరో. అందుకే ఎవరన్నా చైనా మాంజా అమ్ముకుంటా కనబడ్డా ఆ మాంజాతోని పతంగులు ఎగిరేసిన పోలీసులకు చెప్పుండ్రి, సరేనా? మేడారం జాతరకు గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి సీతక్క దగ్గరుండి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చూస్తున్నది. పనులు ఎంతవరకు వచ్చినాయని ఆఫీసర్లతోని సీతక్క మాట్లాడుతుంటే ఆమె దగ్గరకు ఒక చిట్టి పాపని తీసుకొచ్చిళ్ళు పోలీసులు. చిన్నవై ఉన్న బుజ్జిని ఎత్తుకొని బుజ్జగించింది సీతక్క. అసలు ఆ పాప ఎవరు, ఆడికి ఎట్లొచ్చింది? మంత్రి సీతక్కెత్తుకునే ఈ బుజ్జిని చూస్తున్నారా? ఎవరా పాప అనుకుంటున్నారా? తల్లిదండ్రులతో మేడారం జాతరకు వచ్చి జంపన్న వాగు దగ్గర తప్పిపోయిందట పాపం. తల్లిదండ్రులు కనబడకపోయేసరికి అమ్మ అమ్మ అని ఏడ్చుకుంటా అటు ఇటు తిరుగుతుంటే ఎవరో పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఆయన తాళ్ళు ఈ బుజ్జిని అక్కడనే ఉన్న మంత్రి సీతక్క దగ్గరికి తీసుకుపోయిందట. ఏడుస్తున్న పాపను చూడంగానే అయ్యో బిడ్డ అని ఎత్తుకొని ఊకో ఊకో ఏడవకు అని బుజ్జగించింది సీతక్క. తల్లిదండ్రుల పేర్లు ఊరు పేరు అడిగితే పాపం ఆ పిల్లకి చెప్పొస్తలేదట. తల్లిదండ్రులు ఏడున్నా పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలని చెప్పుకొచ్చింది. జాతర అంటే ఎట్లుంటుందో ఎరికే కదా, జిబా జిబా అన్నట్టుంటారు జనం. మళ్ళీ ఇంకా మేడారం జాతర అంటే చెప్పేదేముంటది, కాలు పెట్టే సందు సూతుంటది. అందుకే జర పిల్లలతోని మేడారంకి వచ్చే తల్లిదండ్రులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పోలీసులు. పైలం పబ్లిక్ బైక్ మీద అయితే 2 కంటే ఎక్కువ పోవద్దు, అదే ఆటోలనైతే 4 కంటే ఎక్కువ పోవద్దు, ఇంకా 8 మంది కూర్చునే కార్లనైతే అంతకంటే ఎక్కువ పోవద్దు. ఇట్లా ఏ వెహికల్లో ఎంతమంది పోతారో గంతమందే పోవాలి రూల్ ప్రకారం అయితే. అప్పుడప్పుడు కొందరు ఎక్కువ మందిని ఎక్కించుకొని బండ్లల్లో కనిపిస్తుంటారు. కానీ ఎంత ఎక్కువ ఎక్కినా మరీ గింత ఎక్కువ మంది అయితే ఏ వెహికల్ మీద కూడా ఎక్కరులా నిజంగా. అమ్మ బాబోయ్, ఏందులా అది బస్సు అనుకుంటున్నారా, రైలు అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? అంతమంది ఎక్కుడేంది? ఇంకా సందుంటే ఇంకా ఎక్కువ మందే ఎక్కుదురేమో. అప్పటికే ఏదో డ్రైవర్కు ముందు తొవ్వ కనబడతలేదని ఆడ కూర్చోలేదు, కానీ లేకుంటే ఆడ కూడా కూర్చుందరు కావచ్చు. మరి లేకపోతే ఎందుల్లా ఇది 16 మంది ఎక్కిపోయే బండి అయితే 60 మంది ఎక్కిర్రు. బస్సులో కూడా ఇంతమంది ఎక్కుతారో ఎక్కరో.
ముందు బ్యానెట్ మీద కూర్చున్నారు, బండి చుట్టూ ఏలాడబడ్డారు, స్టెప్నీ ఉంటే దాని మీద కూడా నిల్చున్నారు. ఇది రాజస్థాన్ రాష్ట్రం బాన్సువాడ జిల్లాల. మరీ ఇంత డేంజర్గా ఇంతమంది ఎక్కిర్రు ఏందంటే తప్పుతలేదట వీళ్లకు, బస్సులు లేవట. అందుకే దొరికిన దాని మీదనే పోవాలని చెప్పి ఇంతమంది ఎక్కిర్రు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యేటలకు దీన్ని చూసి మస్తు పర్షన్ అవుతున్నారు. అయినా పర్షన్ను పక్కన పెట్టారు కానీ బోర్ల పడితే పానాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చెయ్యరులా. మరి దీన్ని చూసన్నా బస్సులు వేస్తారో ఆఫీసర్లు చూడాలి. చిన్నప్పుడు జారుడు బండ మీద జర్రమని జారుకుంటా, ఉయ్యాల మీద కూర్చొని మంచిగా ఊక్కుంటా, చెట్టు కొమ్మలెక్కి కోతి కొమ్మ చాట్ల ఆడుతుంటిమి. యాదుకున్నదా అనుల్లా? ఇయ్యాల రేపు పిల్లలు ఎవ్వరు ఆటలు ఆడతలేరు. 3 ఏళ్ళు పడంగానే గొర్ర గొర్ర గుంజుకుపోయి ప్లే స్కూళ్ళల్లో ఇడిచిపెడుతున్నారు. కానీ పిల్లలను కొంచెం సేపు వాళ్ళకు నచ్చినట్టు ఆడుకొనిస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో చూడుండ్రి. మార్కుల టెన్షన్ లేదు, ర్యాంకుల లొల్లి లేదు, ఎవ్వలెటన్నా ఓని అనుకుంటా ఆ సంటోడు జారుడు బండ మీద జారినట్టుగా ర్యాంప్ మీద వండుకొని రయ్యమని జారుకుంటా ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో చూస్తున్నారా అనోళ్ళ. అది కూడా తల కిందికి కాళ్ళు మీదికి పెట్టి జారుతున్నాడు. కిందికి రాగానే లేచి మళ్ళా మీదికి పోయి జారుతున్నాడు. ఆ బుడ్డోడిని చూస్తుంటే మన బాల్యం యాదికొస్తున్నది కదా. ఆడుకొని ఉండ్రి. కొంచెం పెద్దగా అయినాక ఇంట్లోళ్ళు స్కూళ్ళ సార్లు చదువు అని సంపక తింటారు. కాబట్టి ఆ సంటోర్ని ఆడుకోనియండి అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. మొన్న ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ మన దేశానికి వచ్చిండు తెలుసు కదా. ఆయన చూస్తేందుకు మన వాళ్ళు ఎట్లా ఎగబడ్డారో చూసే ఉంటారు. ఫుట్బాల్ ఆటకున్న క్రేజ్ గట్లుంటుంది. మరి మన దగ్గర కూడా ఆడతారు ఫుట్బాల్. అయితే ఒడిశాలో కొంతమంది లేడీస్ ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ చూస్తే సూపర్ ఉల్లా మస్త్ ఆడిల్లు అని తారీఫ్ చేస్తారు. చూస్తారా? చూడండి. అబ్బా అమ్మలక్కలు అందరు కలిసి ఫుట్బాల్ ఆడుతున్నారు కదా. ఊరుకో ఎయ్ అద్ది ఓ అక్క బాల్ అందుకో కిక్కు కొట్టు అట్లా చూసినరా. ఆడవాళ్ళందరూ కలిసి ఎంత మంచిగా ఆడుతున్నారో. ఒడిశా రాష్ట్రం సుందర్గఢ్ జిల్లాలో జరిగింది ఈ మ్యాచ్. మామూలుగా ఇట్లాంటి ఆటలు ఆడేటోళ్ళు టీషర్ట్లు షెడ్యూల్ తొడుక్కొని ఆడతారు. కానీ ఇది మారుమూల ప్రాంతం కాబట్టి వీళ్ళు చీరలతోనే ఫుల్ జోష్లో ఫుట్బాల్ ఆడినరు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. రోజంతా ఇంటి పనులతోనే అలసిపోయే లేడీస్కు అప్పుడప్పుడు ఇట్లాంటి పోటీలు పెట్టి ఆటలు ఆడిపిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఆట విడిపన్నట్టుంటది అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిది గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.